రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైంది. హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఊర్ల బాట పడుతున్నారు. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయే జనం. హైదరాబాద్ నగరంలో కూడా ప్రధాన కూడల వద్ద ఎక్కడ చూసినా కూడా జనం కిక్కిరిసిపోతున్నారు. హైదరాబాద్ నగరం మొత్తంగా ఖాళీ అయిపోతోంది. రోడ్లపైన ఎక్కడ చూసినా బ్యాగులు పట్టుకొని జనాలు కనబడుతున్నారు. మనం ఆర్టీసీ బస్సులు చూసినా, ప్రైవేట్ బస్సుల్లో చూసినా, ప్రైవేట్ వెహికల్స్ లో చూసినా, బైక్ల పైన చూసినా, ఎక్కడ చూసినా జనం అంతా కూడా ఊర్ల బాట పట్టేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద పండుగ. సంక్రాంతి పండుగకి అంతా కలిసి కుటుంబ సమేతంగా పండుగ జరపాలని అందరూ కూడా వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఆ విషయం పైన చాలా మంది కూడా అటువైపుగా పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఒకే మార్గం వైపు వెళ్తుంటే రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్. వన్స్ మనం కనుక ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఇక అంతే సంగతి. దానిలో నుంచి బయటపడాలంటే సుమారుగా 2-3 గంటల పైకి కావచ్చు. అవసరమైతే ఒక సగం రోజు కూడా అక్కడే పట్టవచ్చు. ఎస్, మీరు గతంలో కూడా చూసే ఉంటారు. సంక్రాంతి సందర్భంగా ఊర్లకు ప్రయాణమయ్యేటువంటి ఉత్సాహం ఎంత పెద్ద ఎత్తున ఆనందంతో వెళ్తూ ఉంటామో ఆ ఆనందం, ఆ ఉత్సాహం, యాక్టివ్నెస్ అంతా కూడా రోడ్లపైన నీరు గారిపోతుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ చూసిన తర్వాత. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను, హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించుకొని దూరం వెళ్ళేటువంటి ప్రయాణికుల మొత్తం కూడా కిక్కిరిసిపోయే ట్రాఫిక్. రోడ్లపైన గంటల తరబడిగా మీరు వెయిట్ చేయొద్దంటే నేను చెప్పిన మాట మీరు వినాలి. ఎందుకంటున్నా అంటే చాలా ఈజీగా వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని నేను చూపిస్తాను. కొంత టైం పట్టొచ్చు, కొంత కిలోమీటర్స్ పెరగొచ్చు, మీకు టోల్ గేట్స్ మధ్యలో తగలొచ్చు. కానీ చాలా ఈజీగా ఈ టెన్షన్ని, ఈ అటెన్షన్ని మీరు మొత్తం కూడా ఇంటికి వెళ్ళే వైపే పెట్టాలి అనుకుంటే కనుక నేను చెప్పిన మార్గం మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్ళాల్సిన ట్రాఫిక్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను శాటిలైట్ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. చాలా కిక్కిరిసిపోయే ట్రాఫిక్. చూడండి, పూర్తిగా రెడ్ సిగ్నల్ ఉంది. ఇదంతా కూడా కిక్కిరిసిపోయే ట్రాఫిక్. సో హయత్ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయి మీరు కాస్త విజయవాడ నుంచి వైజాగ్ లేదా నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. విజయవాడ వైపుగానే ఇంత పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయే ట్రాఫిక్ ఉండిపోయి సుమారుగా 6-7 గంటల పాటుగా ఇక్కడే చిక్కుకుంటారా, లేదంటే నేను చెప్పిన మార్గంలో వెళ్తారా? ఎస్, మీకు మార్గం చూపిస్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్ హయత్ నగర్ నుంచి హైదరాబాద్ బేసిక్ గా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విజయవాడ వైపు వెళ్ళాలంటే కనుక ఎల్బీ నగర్, హయత్ నగర్, చౌటుప్పల్ మీదుగా మీరు వెళ్తూ ఉంటారు. ఒక నీకు పర్ఫెక్ట్ మార్గం చూపిస్తాను నేను. ఆ మార్గంలో కనుక వెళ్తే మీరు కొంత టైం సేవ్ చేయొచ్చు. ఈజీగా ఈ టెన్షన్ లేకుండా, ఈ చికాకు లేకుండా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు చూపిస్తున్నాను ఇక్కడ హయత్ నగర్ సంబంధించి మీరు ఎక్కడ ఓఆర్ఆర్ ఉన్నా కూడా, ఎక్కడ మీ నియర్ బైలో ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నా కూడా ఔటర్ రింగ్ రోడ్ ని మీరు ముందుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రయాణం స్టార్ట్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీరు హయత్ నగర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోండి. హయత్ నగర్ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఎగ్జిట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి మీకు మార్గం చూపిస్తాను. హయత్ నగర్ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, వడపల్లి, నడికుడి ఈ మార్గం వైపుగా బేసిక్గా అందరూ వెళ్తూ ఉంటారు. ఈ మార్గం మీదుగా అందరూ వెళ్తూ ఉంటారు. దీన్ని హెవీ ట్రాఫిక్ తో ఉన్న మార్గం. ఇప్పుడు ప్రజెంట్ పూర్తిగా కూడా కిక్కిరిసిపోయింది. కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెవీ ట్రాఫిక్, బస్సెస్ ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఈ మార్గంలో కనుక వెళితే ఇక్కడ చూడండి 7 hours 45 minutes పడుతోంది. మీకు ఇంకా ఎక్కువ సమయం పట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలే. నేను ఒక ఆల్టర్నేట్ మార్గం మీకు చూపిస్తాను. ఇదే దారిలో మీరు ఇక్కడ చూస్తే హయత్ నగర్ ఎగ్జిట్ నెంబర్, మీరు ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నా ఔటర్ రింగ్ రోడ్ ని క్యాచ్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మీరు హయత్ నగర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోండి. ఇక అక్కడ నుంచి మీరు చూస్తే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం నుంచి సాగర్ హైవే పై నుండి మరి ఇక్కడ చూస్తే రైట్ ఏపూరు, కొండపల్లి, తర్వాత పెద్దపుర, ఇట్లా ఈ మార్గాన మీరు ఈజీగా మీ టార్గెట్ని రీచ్ అయిపోవచ్చు. ఈ మార్గాన మీరు సాగర్ హైవే నుంచి ఫస్ట్లీ మీరు ఓఆర్ఆర్ పైకి ఎక్కి, ఎక్కడైతే మీరు నియర్ బై ఓఆర్ఆర్ ఉంటుందో ఏ ఓఆర్ఆర్ పైకి ఎక్కిపోయి హయత్ నగర్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని అక్కడి నుండి మీరు మీ మార్గాన్ని ముందుకు సాగిస్తే కనుక హయత్ నగర్ నుంచి చౌటుప్పల్ నుంచి బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర ఎగ్జిట్ తీసుకోండి. బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర నుంచి మీరు హైవే పైగా వెళ్ళొచ్చు యాచారం. ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బొంగుళూరు ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైన క్యాచ్ చేసి ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర బొంగుళూరు దగ్గర మీరు కనుక ఎగ్జిట్ తీసుకుంటే అక్కడి నుంచి మీరు ఈజీగా దానిపై నుంచి ఈ రకంగా గుంగాల్, తర్వాత యాచారం, దీని మీదుగా మీరు సాగర్ హైవే నుంచి చాలా ఈజీగా మీ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అది నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఈజీగా మీరు టార్గెట్ రీచ్ అవ్వచ్చు. సో ఇది కొంత ఆల్టర్నేట్ మార్గం. సో మీరు ఫస్ట్గా
నాగార్జున సాగర్ హైవే వైపు ఎక్కాలంటే ముందుగా ఓఆర్ఆర్ దగ్గర మీరు ఓఆర్ఆర్ని క్యాచ్ చేయండి. ఓఆర్ఆర్ మీదుగా బొంగుళూరు దగ్గర ఎగ్జిట్ తీసుకొని ఆపై నుంచి సాగర్ హైవే నుంచి మీరు ఈజీగా గుంటూరు, నెల్లూరు లాంటి ప్రాంతాలు వెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకొక ఆల్టర్నేట్ మార్గం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విజయవాడ వెళ్ళే వారికి ఇది ఒక ఆల్టర్నేట్ రూట్ అని చెప్పొచ్చు. సో విజయవాడ వెళ్ళాలని వారికి నేను చెప్పించిన మార్గం కూడా చాలా కిక్కేసిపోయింది. సుమారుగా 8-9 గంటలు కావస్తోంది. కాబట్టి ఇక్కడ కొంత టైం టేకింగ్ కావచ్చు, కొన్ని టోల్ గేట్స్ కూడా మధ్యలో రావచ్చు, కానీ కొంత ఈజీ మార్గం. ఇక్కడ ఏంటంటే గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోండి. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కండి. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని గట్కేసర్ నుంచి భువనగిరి, నకిరేకల్, చిట్యాల ఈ వైపుగా భువనగిరి దగ్గర నుంచి మళ్ళీ చిట్యాల, నకిరేకల్, కోదాడ్, జగ్గాయిపేట ఈ ప్రాంతం నుంచి సుమారుగా మీరు మళ్ళీ మీ టార్గెట్ని రీచ్ అయిపోవచ్చు. చిట్యాల దాటిన తర్వాత మీకు అందరికి తెలిసిందే, ఇక ఈజీగా విజయవాడ వెళ్ళే రూట్ మీకు అందరికి తెలిసిందే. సో ఈ రూట్లో వెళ్తే కనుక కొంత మీరు ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది విజయవాడ వైపు వెళ్ళాలంటే. ఇక చివరిగా గట్కేసర్కి సంబంధించి మనం మళ్ళీ చూస్తే గట్కేసర్ దగ్గర నుంచి ఇక్కడ చూడొచ్చు గట్కేసర్ ఎగ్జిట్, ఇది భువనగిరి. ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఈ మార్గంలో బేసిక్ అందరు వెళ్తూ ఉంటారు విజయవాడకు వెళ్ళాలంటే. ఈ మార్గంలో కాకుండా ఇక్కడ పక్కన చూస్తే కనుక గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని గట్కేసర్ నుంచి భువనగిరి, జనగామ, తర్వాత గన్పూర్ ఇదంతా వెళ్తుంటే ఇది మీకు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. వరంగల్ వెళ్ళే వైపుగా ఈ రూట్. సో ఇక్కడ చిట్యాల నుంచి మీకు అందరూ తెలిసిందే విజయవాడ వైపుగా వెళ్ళాల్సిన ట్రాఫిక్. చిట్యాల నుంచి కోదాడ్ నుంచి నందిగామ, ఆ తర్వాత కంచికచర్ల నుంచి మీరు విజయవాడ వెళ్ళొచ్చు. ఆ తర్వాత గట్కేసర్ దగ్గర సేమ్ ఎగ్జిట్, ఎక్కడున్నా కూడా గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుంటే వరంగల్ వైపు వెళ్ళే వారు కూడా చాలా ఈజీ ట్రాఫిక్. వరంగల్ నుంచి మనం భువనగిరి, ఆ తర్వాత బీబీ నగర్ అంతా కూడా ఈజీగా వరంగల్ వెళ్ళే వారు కూడా ఒక ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నారో, విజయవాడ నుంచి వైజాగ్ వైపుగా వెళ్ళాలని అనుకునే వారికి ఇక్కడ గొల్లపూడి దగ్గర మీరు స్టార్ట్ అయిపోతే గొల్లపూడి నుంచి చిన్న ఔటపల్లి, ఇక్కడ గొల్లపూడి, ఆ తర్వాత ఏలూరు, ఇక మీకు అందరికీ వైజాగ్ తెలిసే, వైజాగ్ నార్మల్గా వెళ్ళేటువంటి ఇక్కడ 6 లైన్ హైవే ప్రభుత్వం స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కొంత ఈజీ మూమెంట్ కోసం మీకు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా బయటపడాలి, మీరు సేఫ్గా వెళ్ళాలనుకుంటే కనుక ఈ రూట్ నేర్చుకోండి. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఏపీకి వెళ్ళే వారికి మాత్రం ఇదొక మంచి అవకాశం. బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర నుంచి మీరు కనుక గుంటూరు, నెల్లూరు వెళ్ళాలనుకుంటే కనుక బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర తీసుకోండి. బేసిక్గా అందరు ఈ మార్గాన వెళ్తూ ఉంటారు. ఈ మార్గాన కాకుండా నేను చెప్పేది ఇక్కడ బొంగుళూరు దగ్గర ఎగ్జిట్ తీసుకుంటే ఆ ఎగ్జిట్ నుంచి మీరు ఈజీగా బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 ఓఆర్ఆర్ పైకి ఎక్కి బొంగుళూరు దగ్గర ఈజీగా మీరు తీసుకున్న తర్వాత ఆ వైపు నుంచి సాగర్ హైవే వైపుగా మీరు ఈజీగా గుంటూరు చేరుకునే అవకాశం. గుంటూరు కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు వెళ్ళే వారికి ఇది ఒక ఈజీ మార్గం. ఆ తర్వాత మీరు సేమ్ ఇదే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఎక్కి అక్కడి నుంచి గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుంటే గట్కేసర్ నుంచి టువర్డ్స్ భువనగిరి, చిట్యాల, ఆ తర్వాత సేమ్ మీరు విజయవాడ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు వరంగల్ వెళ్ళే వారికి కూడా ఎగ్జిట్ నెంబర్ గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని గట్కేసర్ నుంచి వరంగల్ కూడా మనం ఈజీగా భువనగిరి వైపు నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గొల్లపూడి, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలనే వారికి గొల్లపూడి నుంచి ఒక హైవేని స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6 లైన్ హైవే అన్నట్టుగా తెలుస్తోంది. సో గొల్లపూడి నుంచి చిన్న ఔటపల్లి, ఆ తర్వాత వైజాగ్ నార్మల్ రూట్ని మీరు క్యారీ చేయవచ్చు. సో నేను చెప్పే రూట్లో కనుక మీకు ఈజీగా వెళ్ళే యాక్సెస్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈ రూట్ని పాటించండి. ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఎందుకంటే హైవేల పైన చాలా పెద్దగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో బిఫోర్ దాట్ మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఒక సామాజిక బాధ్యతతో కూడా మనం ప్రవర్తించాలి. ఏంటి ఆ సామాజిక బాధ్యత? ఇక్కడ డ్రైవింగ్లో సామాజిక బాధ్యత ఏముంటుంది అనుకుంటే కనుక మీరు చాలామంది కూడా మీరు టార్గెట్ రీచ్ అవ్వడం కోసం డెఫినెట్గా తెల్లవారుజామునే స్టార్ట్ అవుతూ ఉంటారు, లేదంటే రాత్రి సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కువ మంది కూడా. సో రోడ్ల పైన అనాథరైజ్డ్ పార్కింగ్స్ ఉన్నాయి. అంటే బస్సెస్ కానివ్వండి, లారీలు కానివ్వండి, అనాథరైజ్డ్ పార్కింగ్స్ అంటే ఇష్టానుసారంగా రోడ్డు పక్కన పెట్టి నిల్చుంటూ ఉంటారు. పొగమంచు కారణంగా ఆ హెవీ ట్రాఫిక్ లో బహుశా అబ్జర్వ్ చేయకపోవచ్చు. దీని కారణంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆగినటువంటి లారీలని కార్లే వేగంగా వెళ్ళి ఢీకొనడం లాంటివి జరుగుతున్నాయి. చాలా మంది కూడా ఆ సందర్భంలో గాయాల పాలవుతున్నారు, మరణిస్తున్నారు కూడా. సో మనం కనుక రోడ్డు పక్కన అటువంటి దాన్ని గమనిస్తే వెంటనే ఆ లారీ కానీ లేదంటే ఆ బస్సెస్ కానీ చెప్పండి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మీరు లేబై అంటూ సపరేట్గా మీకు ఆథరైజ్డ్ పార్కింగ్స్ ఉంటాయి హైవేస్ పైన కూడా, అక్కడ పార్క్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ చూసి పార్క్ చేసుకోండి. అంతేకాని రోడ్ల పైన ఇష్టానుసారంగా కనుక ఆపితే మనం ముందుగా వెళ్ళే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ మన వెనక వచ్చే వాళ్ళు వాళ్ళకి లైన్ క్లియర్గా ఉండాలి. ఎటువంటి ప్రమాదం జరగకూడదంటే మనం ఇనిషియేట్ తీసుకొని సామాజిక బాధ్యతతోని వాటిని పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా హైవే పెట్రోలింగ్ పోలీస్ అధికారులు కూడా మేము విన్నవిస్తున్నాము, దయచేసి అటువంటి అనాథరైజ్డ్ పార్కింగ్స్ ని అక్కడి నుంచి పంపించేయండి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.